నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ ను యూపీ పోలీసులు పట్టుకున్నారు. అయితే సాదిక్ ను స్థానిక కోర్టులో హాజరుపరుస్తారా లేక నేరుగా కాకినాడకు తీసుకొస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సాదిక్ ను రోడ్డు మార్గంలో యూపీ నుండి కాకినాడకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సాదిక్ పై జగదీష్ రెడ్డి హత్యతో పాటు నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. సర్పవరం పిఎస్, రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 16న నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుండి సాదిక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా యూపీ పోలీసులకు చిక్కడంతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరొకవైపు గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా కోసం గాలింపు కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి యానం వరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. ఇప్పటికే నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలను పూర్తి చేశారు. సాదిక్ ను కాకినాడకు తీసుకొచ్చిన తరువాత పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాకినాడ నుంచి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఢిల్లీలో పోలీసులకు పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో అతన్ని ఢిల్లీలో అదుపులో తీసుకున్నట్టు ఇప్పటికే అక్కడి నుంచి కాకినాడకి తీసుకొని తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే నూకరాజు తన భార్య మీనా, కుమార్ సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డితో సహా గత ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్కం రైల్వే బ్రిడ్జ్ నుంచి నదిలోకి దూకి సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇదంతా తెలిసిన సాదిక్ అక్కడి నుంచి వెంటనే పరారైన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మొబైల్ ఫోన్ వాడకుండా ఇతర రాష్ట్రాలతో దాక్కున్నట్టు పోలీసులకి గుర్తించిన నేపథ్యంలో సాదిక్ ఆచూకీ కోసం ముమ్మరంగా వాళ్ళ గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పట్టుకునేందుకు కాకినాడ, రాజమండ్రి ఇద్దరు జిల్లా ఎస్పీలు కూడా 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వారి సాదిక్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే సాదిక్ హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, ముంబై, ఢిల్లీలో ఉంటారని తెలిసి వారికి ఉన్న సమాచారం మేరకు విస్తృతంగా అయితే గాలింపు చర్యలు చేపట్టారు. 6 రోజులుగా కూడా అణువునుగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిందితుడిని ఏదైతే ఢిల్లీ బోర్డర్ ఉత్తరప్రదేశ్ సంబంధించి నోయిడాలో అయితే పట్టుకున్నట్టు పోలీసులు పట్టుకున్నట్టు మనకున్న సమాచారం. అయితే సాదిక్ అక్కడి నుంచి ఏపీ రాష్ట్రం తీసుకొచ్చి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు పోలీసులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సాదిక్ పోలీసులు వెతికే పట్టున్నారా లేక కొందరు ముస్లిం పెద్దలు కూడా దీనిపై కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా సాదిక్ వెంటనే దొరికిపోవాలి అని చెప్పి ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఏమైనా పట్టుబడ్డారని దానిపై కూడా స్పష్టత లేదు. అయితే దీనిపై కూడా అంటే ఇంకా పోలీసులు అయితే ఇన్ని రోజులు కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మరోపక్క ఏవైతే దీనికి సంబంధించి ఈ ముస్లిం మత పెద్దలు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో కూడా వారు ఇచ్చిన సూచన మేరకు ఏమైనా దొరికాడని దానిపై కూడా తెలియాల్సి ఉంది. అయితే మరోపక్క ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు 24 గంటలు సమయం పడుతున్న నేపథ్యంలో నూకరాజు కుటుంబం ద్వారా లేకపోతే వేరే ఎవరి ద్వారా అయినా సాదిక్ ఖాన్ భారీ ఎత్తున సొమ్ములు, ఆస్తులు కూడా వారు తీసుకుని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వాటిని సాదిక్ సోదరమణుల పేరిట తిరుగుగా రిజిస్టర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సుమారు 10 కోట్ల మేర విలువైన ఆస్తులు, కార్లు అతని వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సాదిక్ ఖాన్ గురించి కీలక విషయాలు వెలువచ్చిన నేపథ్యంలో అతడు షూటర్ కాదు, అతనికి ఏమీ రాదు అని చెప్పి ఒక పక్క సీనియర్ షూటర్ కోచ్ కూడా వారే తెలుసుకునే పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో కూడా కాకినాడలో ఫ్లాట్ కొనేందుకు 20 లక్షల రూపాయలు కూడా అడ్వాన్స్ కూడా ఇచ్చిన తెలుస్తుంది. అయితే మరోపక్క దీనికి సంబంధించి అతను ఇచ్చే సమయంలో అసలు ఎవరి ద్వారా ఇచ్చారు, అసలు ఎలా ఇచ్చారని దానిపై కూడా పోలీసు అయితే కీలక సమాచారం అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోపక్క నూకరాజు కుటుంబానికి ఆత్మహత్యకు పాల్పడిన రోజు సాదిక్ తన బాగా పరిచయం ఉన్న న్యాయవాదికి ఫోన్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే సాదిక్ యాంటీసెప్టిక్ బెయిల్ పెట్టుకునే క్రమంలో కూడా చూశాడు. మరోపక్క అక్కడ నోయిడా నుంచి అతను వేరే దేశానికి పారిపోయే క్రమంలో కూడా తన పాస్పోర్ట్ కూడా హోల్డ్ లో పెట్టిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దానికి సంబంధించి ఆ రోజు నుంచి కూడా సాదిక్ కాల్ డేటాతో పాటు కొందరు ప్రముఖులు ఫోన్ నంబర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నిందితులతో ఉన్న సంబంధాలపై అసలు వారికి ఏవైతే ఈ ప్రముఖులకి సాదిక్ ఖాన్కి ఉన్న పరిచయాలు ఏంటి, అసలు దీనిపై కూడా పోలీసులు అయితే పూర్తి వివరాలు సేకరిస్తారు. మరోపక్క సాదిక్ అంత పెద్ద షూటర్ ఏమి కాదు, రైఫిల్ షూటర్ అకాడమీకి సరైన అనుమతులు లేవు, అసలు వారు కొంతమందితో కూడా ఈ యొక్క రీసెంట్ చేయించారని చెప్పి కూడా కొంతమంది సీనియర్ రైఫిల్ కోచ్లు కూడా చెప్పిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం దీనికి సంబంధించి ఏవైతే
ఆదివారం రోజు పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన భార్య కుమార్తె సౌజన్యతో పాటు వారి మనవడు నలుగురు కూడా దూకే పరిస్థితిలో మనవడైతే మాత్రం ఈత కొట్టిన బయటకు వచ్చే పరిస్థితి అయితే మరోపక్క ఈ ముగ్గురులో కూడా ఇద్దరు ఎవరైతే నూకరాజు కుమార్తె సౌజన్య కూడా వారి మృతదేహాలు దొరికినాయి. ఇప్పటికే దానికి పోస్ట్ మార్టం కూడా చేసే పరిస్థితి అయితే ఈ భార్య మీనా కోసం కూడా ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి యానం వరకు కూడా ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మరోపక్క మత్స్యకారులు కూడా పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇటువంటి దుర్ఘటన పాల్పడిన ఎవరైతే సాదిక్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి అని చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.